హోంమంత్రి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి ప్రత్యేక విమానం రివర్స్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు అమిత్ షా గారు ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం పనికిమాలినటువంటి పని అక్కడ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, మరి ఢిల్లీ పర్యటన బొక్కబడిపోయినట్టేనా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రత్యేక హోదా తెస్తాను ప్రత్యేక విమానంలో రాష్ట్ర ప్రజల ఖజానాకి బొక్క పెడుతూ ప్రత్యేక విమానం వేసుకొని మంది మార్బలతో పోతాడు. కానీ అక్కడికి పోయి ఇతను అడిగేది ఏందయ్యా అంటే, ఇతని బాబాయిని వేసేసినటువంటి కేసుల్లో తమ్ముడిని కాపాడమని, ఇతని కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చేయకుండా ఉండమని, రాష్ట్రానికి అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వమని, ఈ తప్పితే ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా ఇవ్వమనో లేకపోతే పోలవరం పూర్తి చేయడానికి నిధులు కావాలనో, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చే విధానం మీదో ఎప్పుడు ఇతను మాట్లాడినటువంటి పాపాన పోలేదు. అయితే ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడల్లా ఇతగాడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయడు. కేవలం ప్రెస్ నోట్ ఇస్తూ ఉంటారు. ప్రత్యేక హోదా అడిగాడు, పోలవరానికి నిధులు అడిగాడు, కేంద్రానికి నుంచి సహకారం కోరాడు, అంతేగాని ఇతను నోటు తెచ్చి మాట్లాడు. ఎందుకంటే అక్కడ జరిగేది ఒకటి, ఇతను బయటికి చెప్పేది ఒకటి కాబట్టి. అయితే ఈసారి మాత్రం కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను ఢిల్లీకి పోయి ఇతనేదో చాలా వీరుడిలాగా శూరుడిలాగా రాష్ట్రం కోసం పోరాడినట్లుగా, రాష్ట్రం కోసం అడిగినట్లుగా, వాళ్ళు ఏదో చీకొట్టినట్టుగా, వాళ్ళు ఇవ్వలేదన్నట్టుగా బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇతను ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అనుమానాస్పదమే. ఎందుకంటే ఇతను నిజంగా రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమో, రాష్ట్రానికి నిధుల కోసమో ఢిల్లీకి పోడు. కేవలం ఇతని కేసుల్లో కథలకు వస్తే ఢిల్లీ పోతాడు. అంటే ఇతని వల్ల నరేంద్ర మోడీ భ్రష్టు పట్టిపోతా ఉన్నాడు, ఇతని వల్ల భారతీయ జనతా పార్టీ భ్రష్టు పట్టిపోతా ఉంది. సరే ఇస్తే చిల్లర మల్లర ఇచ్చి ఉండొచ్చు, ఇతను దోచుకున్న దాంట్లో ఎంతో కొంత. కానీ మాట్లాడితే అమిత్ షా కొడుక్కి ఇతను నిధులు ఇచ్చాడు అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రకంగా అమిత్ షా మీద కూడా అవినీతి పరుడు ముద్ర, అమిత్ షా మీద కూడా జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి కాపాడుతున్నటువంటి అనేటువంటి ముద్ర జగన్మోహన్ రెడ్డి వల్ల పడతా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డిని కలవటాన్ని గత కొద్ది నెలలుగా మనం చూస్తే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి ఊరికే రాష్ట్రానికి పీకిందేం లేకపోయినా, పనేమి లేకపోయినా ప్రత్యేక విమానంలో పోయి వచ్చుతాడు. సరే రిటర్న్ వచ్చేటప్పుడు ప్రత్యేక విమానం కదా, పెద్దది కదా, ప్రత్యేక హోదా అంటే కూడా పెద్దది కదా, దాంట్లో పట్టుకొని వస్తాడేమో అనుకునేటువంటి నేను అమాయకుడిని కదా నేను. కానీ బొక్క ఇతను అక్కడ పోయేది ఇతను కేసుల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి అనేది నా బొట్టులకు తెలియదు కదా వాస్తవంగా. సరే మనం మోసపోయాం, అది వేరే విషయం. నేను ఒక్కడనే ఉంది 5 కోట్ల మంది ప్రజలు మోసపోయి ఇతను ఏదో ఒక ఛాన్స్ అంటే ఇతను ఏదో పీకుతాడని కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల కొంతమంది డబ్బు కోసం, కొంతమంది ప్రలోభాల కోసం ఇతనికి ఓటేసి మోసపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి పరిస్థితి నుంచి అయితే ఇతను ఢిల్లీ పోయి రావటం వల్ల నిజంగా నరేంద్ర మోడీ బ్యాడ్ అయిపోతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ బ్యాడ్ అయిపోతా ఉంది. వాళ్ళకి దేశవ్యాప్తంగా కూడా బొక్కబడిపోతూ ఉంది. ఇతను ఈ రాష్ట్రంలో చేసేటువంటి విధానాలని వాళ్ళు ఏదో సమర్థిస్తున్నారని, వాళ్ళు సహకరిస్తారని టాక్కు నడుస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాడు. 53 రోజులు రాజమండ్రి జైల్లో రిమాండ్లో పెట్టడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్లో. అయితే దీని వెనక భారతీయ జనతా పార్టీ సహకారం ఉందని, వాళ్ళు చెప్తే నేను అరెస్ట్ చేశానని, అసలు కేంద్ర ప్రభుత్వమే కేసు పెట్టమందని చెప్పి బిల్డప్ ఇచ్చాడు. చివరికి అమిత్ షా గారు లోకేష్ గారిని పిలిపించుకొని ఈ కేసుకి మాకు సంబంధం లేదు, ఇటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి, అది కరెక్ట్ కాదనే విధంగా అతను కూడా స్పందించింది మనందరూ చూసాం. అయితే ఇతను ఇప్పుడు ఢిల్లీ పోయేది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చివరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతా ఉంది. ఈ నెలలో పార్లమెంటు సమావేశాలు మొదలవుతూ ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ కూడా ఇంకొక 4 రోజులు అయిపోబోతుంది, 2-3 నెలల్లో ప్రభుత్వం మారిపోబోతుంది. జలగన్న ఓడిపోయి ఇంటికి పోబోతున్నాడు, అదంతా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సమయంలో ఆయన ఢిల్లీకి పోయి ఒక చాంతాడానికి లిస్ట్ ఇచ్చేసి, మా రాష్ట్రానికి ఈ సంస్థలు కావాలి, మా రాష్ట్రానికి డబ్బులు కావాలి, మా రాష్ట్రానికి పోలవరం కావాలి, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ఆల్రెడీ వాళ్ళు చూశాను న్యూస్లో, ఆల్రెడీ అక్కుపక్ష సాక్షిలో కాదు, దానిలాంటి అమ్ముడుపోయినటువంటి ఎన్టీవీ టీవీ నేను ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి బానిసలు ఎట్లాగో మెగా కృష్ణారెడ్డి వల్ల జగన్కి అమ్ముడుపోయినటువంటి బానిసలు ఉన్నాయి కదా, ఆ 2 ఛానల్స్ ఏమని ఇస్తున్నాయంటే ఇతను ప్రత్యేక హోదా కోసం పోతా ఉన్నాడట. నాయన కేంద్రం మెడలు ఉంచుతానంటివి, తెచ్చుతానంటివి, నరేంద్ర మోడీని ఒంగో పెడతానంటివి, నువ్వు పోయి అతని దగ్గర సాష్టాంగం పడేటువంటి దౌర్భాగ్యం వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇతను ఢిల్లీ పోయి ఎంత పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చేసి దాన్ని నేను పోరాటం చేస్తున్నా అని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చేయట్లేదా అంటే, కేంద్రం ఘోరాలు చేస్తుందా, కేంద్రం ఘోరాలను అన్యాయాలు చేస్తుందా అనేటువంటి ముద్ర కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చి బిల్డప్ ఇచ్చి మా మీద చెడు ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నిన్ను మేము కలవటానికి సిద్ధంగా లేము. నువ్వు ఎలాంటి పలికిమాలినటువంటి ఢిల్లీ యాత్రలు పెట్టుకుంటే పద్ధతి కాదు. నువ్వు వచ్చేదేమో నీ కేసుల గురించి అడగటానికి, నీ బాబాయిని వేసేసినటువంటి కేసుల్లో నీ తమ్ముడిని కాపాడమని అడగటానికి. బయటకు వచ్చే బిల్డప్ ఏమో రాష్ట్రం కోసం అది అడిగా ఇది అడిగా కేంద్రం ఇవ్వట్లేదు, నువ్వు అడుగుతున్నావు, మేమేమో ఇవ్వట్లా. కాబట్టి నువ్వు అడిగి మేము ఇవ్వడం వాళ్ళగా మా మీద ముద్ర పడతా ఉంది. కాబట్టి నువ్వు ఇట్లాంటి పనికిమాలినటువంటి పర్యటనలు పెట్టుకుంటే దీనికి సహకరించేటువంటిది లేదు అనేటువంటి విధంగా అమిత్ షా గారి కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డికి సమాచారం రావడంతో
వాస్తవంగా ఇతని వాళ్ళ సాయంత్రం బయలుదేరాడు ఢిల్లీ. దేనికి? ప్రత్యేక విమానం. ఎవరిని తీసుకొని? సరే, మధ్యలో ఎవరినైనా దించాడేమో మనకు తెలియదు. ఇతను గతంలో కూడా విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తూ మధ్యలో వారి సతీమణి భారతిరెడ్డి గారిని హైదరాబాద్లో దించినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. అదేవిధంగా మరోసారి ఇతను విజయవాడ నుంచి ఢిల్లీ పోతూ మధ్యలో హైదరాబాద్ బేగంపేటలో దిగేసి వాళ్ళ సతీమణి గారిని దించి మళ్ళీ ఢిల్లీ పోవడం మనం చూసాం. ఇవాళ ఇలా ప్రజాధనాన్ని వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం దుర్వినియోగం చేసేటువంటి దౌర్భాగ్యం ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరూ చేయలేదు. అదేవిధంగా ఇతను చేసేటువంటి ఇంకొక నీచమైనటువంటి పని ఏంటంటే, మనం గమనిస్తే ఇతను ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నటువంటి డబ్బు ప్రత్యేక విమానాల ద్వారా పక్క రాష్ట్రాల్లో దాచుకుంటున్నాడు, విదేశాలకు తరలిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇతను లాంటి విజయ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు, లలిత్ మోడీ లాంటి వాళ్ళు విదేశాలకు పారిపోయారు. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర నిఘా సంస్థలు నిఘా పటిష్టం చేయాలి.